Thank you so much for all the love and please watch Jata. I'm saying thank you so much for all the love for Jatadhara and as a producer this is the first film of mine and Prerna in Telugu industry and we are really very grateful. Thank you sir. Thank you to all the which match of sir response etla undi theater lo chusaru kada audience response etla undi ma'am audience will tell but whatever I have seen in the theaters there is a lot of love bahut sara pyar de rahe log and people are cheering, people are loving, बहुत emotion है, बहुत drama है and lot of action also is there and really looking forward for this. बहुत प्यार मिल रहा है. Thank you sir. Thank you so much. एलिमेंट पसंद है, एक्शन एलिमेंट है, एक्शन भी है, इमोशन भी है and फिल्म का नाम जटाधारा है तो आप समझ सकते हैं कि और क्या क्या होगा. Any suspense elements is very suspense elements are there because obviously it's a supernatural thriller. So there is a thrill and overall Sudhir sir and Sonakshi ma'am and all the actors even Shilpa ji. Sonakshi ji acting is the first time. She is a Dhan Pisachni and it's her debut in the Telugu industry and she's mind blowing. अब जब भी देखेंगे obviously Sudhir sir we all know he's a very hard working star and lot of good wishes and thank you for all the love that आप सब यहाँ पे आए and as a producer मेरा भी as a obviously as an actor आप सबने तो देखा है लेकिन as a producer it's my first film in the Telugu industry and I'm really very grateful to all of you and I really want you to support the film. Watch Jatadhara in theaters near you. Yeah, Sudhir sir da chustaru kabatti after watching the movie about Sudhir sir. Sudhir sir though you know he's a very hard working actor and if you see in this film I guess it's one of his best performance till now. I've seen a lot of his movies and with each film I guess it's a surprise package and with Jatadhara what performance, what action, what dance, everything, it's like a full package, full masala package, full family entertainer. About the graphics? Huh? About the graphics? Graphics. సుధీర్ బాబు గారు రియల్ హీరో చాలా కష్టపడ్డారు చాలా బ్రహ్మాండంగా సుధీర్ బాబు గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే నిజంగా కూడా ఆయన ఈ సినిమాలలో ఒక మైలురాయి ఈ సినిమాలో సోనాక్షి బ్రహ్మాండం చేసి నిజంగా కూడా చెప్పాలంటే చాలా బ్రహ్మాండం చేసింది. అందరూ కూడా ఆర్టిస్టులు బాగున్నారు, డైరెక్షన్ బాగుంది, హిందీ తెలుగులో ఒకేసారి రిలీజ్ అయ్యి అన్ని సెంటర్లో కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తోని గుడ్ టాక్తోని వెరీ గుడ్ టాక్తోని పిక్చర్ నడుస్తుంది. ఈ పిక్చర్ జబర్దస్త్గా నడుస్తుంది. పెద్ద హిట్ అయినందుకు మాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్కి మేము నిజంగా కూడా శివనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచి కోఆపరేషన్తో జటార్ధర సినిమా చాలా బాగుంది భయ్య, చాలా కొత్తగా అనిపించింది. నిజంగా డైరెక్టర్ వెంకట్ గారు అద్దరు కొట్టేశారండి. వేరే లెవెల్ వెంకట కళ్యాణ్ గారు అంట, అసలు వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ కూడా బాగుంది భయ్య. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ వచ్చాయి. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు చాలా అవసరం అనమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే మన గుప్త నిధులు అనే దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అలాగే సినిమా గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే సుధీర్ బాబు గారు వేరే లెవెల్ అండి. యాక్టింగ్ చూసుకున్నా, తన డైలాగ్ డెలివరీ చూసుకున్నా, బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఈ సినిమా సుధీర్ బాబు గారికి ఒక మలుపురాయి అని చెప్పుకోవచ్చు. అలాగే తన క్యారెక్టర్ వైజ్గా వస్తే మాత్రం అద్దరు కొట్టేశారు. ఆ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ భయ్య. డ్యాన్స్ ఉంటుంది భయ్య క్లైమాక్స్లో, ఆ డ్యాన్స్ కానీ శివుడి ముందలేసి డ్యాన్స్ కానీ నిజంగా చూపించే విధానం కానీ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అంటే ఈ సినిమాకి ఎంతైతే గ్రాఫిక్స్ కావాలో ఆ గ్రాఫిక్స్ కూడా అంతే చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే డైరెక్టర్ గారు, మెయిన్గా చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్ గారు, అసలు ఈ సినిమాకి సంబంధించి సుధీర్ బాబు గారు ఆ సినిమాకి చాలా ప్లస్. అలాగే సోనాక్షి సింగ్ గారిని నిజంగా తెలుగులో తనకైతే సినిమాలే లేవు. ఈ సినిమా ద్వారా తనకైతే ఇంకా ఆఫర్లు అనేది వస్తాయి ఖచ్చితంగా తెలుగులో. మెయిన్ ఏంటంటే తన క్యారెక్టర్ డైలాగ్ లేకుండా తన యాక్షన్ తోటే ఈ సినిమాని మొత్తం ఒక డిఫరెంట్గా చూపించడం, హర్రర్ జోనర్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఒక మంచి సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి. బాబు చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమా ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని పాయింట్లు వేరు, కొన్ని ఇన్నోసెంట్ పాయింట్లు వేరు. మనం పుట్టాము, పెరిగాము, పోతాము. ఈ మధ్యలో మన కామపిచాచి గురించి మనం విన్నాము.
ధన పిచాచి నేపథ్యంలో ఒక సోషో ఫ్యాంటసీ, ఒక డ్రామా, ఒక మిస్టరీ, ఒక హిస్టారికల్, ఈ జోనర్లలో బాలీవుడ్లో కూడా సుధీర్ బాబు స్టామినా ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే కనుక ఆసమ్ అనే విధానంగా క్లూ పాయింట్స్ కూడా, అంటే సెంటిమెంట్ కూడా ఫ్యామిలీకి బాగా ఎమోషన్ అవుతుంది. సో మ్యూజిక్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లీడ్ కూడా చాలా జనరేట్ చేశాడు. ఎండ్ కూడా ట్విస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పాయింట్ వైజ్గా చూసుకుంటే కనుక సుధీర్ బాబు మేనరిజం అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా ప్లస్ అయినాయి. బట్ అన్ని జోనల్ వాళ్ళకి ఇది ఒక మంచి మోటివేషన్ మూవీ అని చెప్పచ్చు. స్పిరిట్ అనేది ఏంటి, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ప్రేమ కథ చిత్రం ఎంత ఎంజాయ్ చేసాము, ఈ సినిమాలో కూడా శాస్త్రాల ప్రకారం, డెవిల్ ప్రకారము మోటివేషన్ ఏంటనేది కిస్ట్ కూడా పార్ట్ 2 వదిలారు. సో బాబు నిజంగానే ఒక మంచి స్పిరిట్ మూవీతో జనాల ముందుకు వచ్చాడు. శివుడు ఆజ్ఞ లేనిది ఏది కదలదంటారు. బట్ ఇలాంటి ఇంప్రెషన్ పాయింట్స్ అనేది మన సుధీర్ బాబు గారి మేనరిజానికి ఈ మూవీ ఒక మంచి బూస్టప్ అవుతుంది. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జటాధార మూవీస్ చాలా బాగుంది, వాచబుల్ మూవీ. ఇప్పుడే చూశాను జటాధార మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. సో థియేటర్లో అయితే అందరూ సైలెంట్ అనమాట. అన్ని మంచి సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్తో పాటు ఒక సీన్స్ని తీసుకెళ్తూ ఉంటారు, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ గూస్ బంప్ సీన్స్ కానీ, సుధీర్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే సుధీర్ బాబు శివతాండవం అనమాట. ఆ 6 ప్యాక్లో ఆ శివతాండవం చేస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అనమాట. అంతా బాగుంది. ఇంకా ధన పిచాచి క్యారెక్టర్ చేసిన ఆమె అయితే ఆమెను చూస్తే నిజంగానే చాలా భయం వేస్తుంది అనమాట. ఆమె వచ్చిన ప్రతి సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. చాలా భయం పుట్టిస్తుంది అనమాట. ఆమె అయితే చాలా బాగా చేశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కంటెంట్ పరంగా కానీ, ఆ లంక బిందెలు, ధన పిచాచి గురించి కానీ అన్నీ చాలా బాగా చూపించారు. సో థియేటర్కి వెళ్ళి చూడండి. జటధార చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా సినిమా వేరే లెవెల్ అన్నా. డైమండ్ని అంటారు ఈరా, మా బ్లాక్ బస్టర్ కొట్టాడు మా సుధీర్ బాబు. జటాధార వేరే లెవెల్ అన్నా. సినిమా నార్మల్గా లేదు, మస్తు ఉంది. లాస్ట్ శివతాండం అయితే వేరే లెవెల్ అన్నా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పీక్స్ అన్న. సినిమా అయితే వేరే లెవెల్. బ్లాక్ బస్టర్ కొట్టిండు సుధీర్ బాబు అన్న. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చూసా. జటాధార ప్రతి ఒక్కరికి కావాలి జాబు. ఈ సినిమా ప్రాణం పోసిన బాయ్ సుధీర్ బాబు. నిజంగా నవ దళపతి ఆ పెట్టిన పేరు అన్నట్టుగా సినిమాకి అయితే ప్రాణం పెట్టేసా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చాలా చాలా ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయన్న. ఫస్ట్ హాఫ్లో ఒక హర్రర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా క్లైమాక్స్ సీన్ కానీ, డివోషన్ సీన్ కానీ చాలా కట్టుకుందన్న. నాకైతే చెప్తాను సుధీర్ బాబు అయితే ఏమన్నా యాక్టింగ్ చేసావన్నా బెడ్ పెట్టేసాడు పోయాడు. చాలా చాలా బాగా అనిపించింది. వాటర్ టేకింగ్ నిజంగా వెంకట్ కళ్యాణ్ నిజంగా సిట్టింగ్ వేసాం థమ్స్ అప్. డైరెక్టర్కి హ్యాట్సప్ అని చెప్పొచ్చు. వాటర్ డైరెక్షన్ చాలా క్రేజ్ అనిపించింది. మెయిన్ చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది భయ్య, నిజంగా అడవిలో జరిగే సీను అసలు చాలా 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 క్రేజ్ అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ చాలా క్రేజ్ అనిపించింది. మెయిన్గా ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు కోసం సొంత చెల్లిని, సొంత తల్లిని సో ఈ రకంగా చంపుతున్న ఈ రోజులలో సో డబ్బు వల్ల ఏ రకంగా నష్టపోతున్న పాయింట్ చూపించే చూడు. అది నిజంగా చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఆ సోనియా సిన్హా అని బాలీవుడ్ హీరోని తీసుకొచ్చారు కదా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా నిజంగా ఇద్దరి మధ్య కాంబినేషన్ చాలా చాలా క్రేజ్ అనిపించింది అన్న. సో సెకండ్ హాఫ్ ఏ రకంగా ఉంటుందంటే మీ అంచనాలకు వదిలేస్తున్నా. నిజంగా క్లైమాక్స్ సీన్ మాత్రం ఊచకోత. ప్రతి ఒక్క శివుని భక్తులకి చాలా కనెక్ట్ అవుతాం అన్నమాట. అది ఈ రకంగా ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. శివుని భక్తులు నిజంగా ఇట్లా సినిమా వేచి చూడక అవసరం లేదు. సినిమాకి రండి, 100% మీకు చాలా బాగా నచ్చింది. సో నిజంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ అంటే ఆ బ్లడ్ వేరన్నా. సో పెట్టిన పేర్లు అంటే ఏమన్నా యాక్టింగ్ చేస్తారా. దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. పార్ట్ 2లో మరి సుధీర్ బాబు కొడుకుంటాడా లేకుంటే మహేష్ బాబు ఉంటాడా అనేది వేచి చూడాల్సిన అంశము. నిజంగా హౌస్ ఆఫ్ సినిమాస్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ హర్రర్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వచ్చాక డివోషనల్ చాలా కరెక్ట్ అనిపించింది. ఒకటి చెప్తాను అన్న, ప్రతి స్కూల్లో వాడతా డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్ అని చెప్పొచ్చు. చివరికి చెప్పాలంటే వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. జటాధార చూడండి, చాలా బాగా నచ్చుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న జటాధార సినిమా ఇప్పుడు చూసిన సుధీర్ బాబు కట్అవుట్కి కావాల్సిన సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మేకింగ్ అయినా ఆయన అసలు ఆ విజువల్స్ ఏంది బ్రో, అసలు ఈ క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్. శివుని తెచ్చుకొని మన సుధీర్ బాబు గారి నాట్యము, ఆయన డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది భయ. మనకు సినిమా కావాల్సింది ఇదే భయ. అంటే స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అంటే మనకు ఎలా కావాలో అలా ఇప్పించారు. ఆయన మెయిన్గా ఇంట్రెస్టింగ్గా అంటే ఆ ధనశక్తి వల్ల ఆ ధనం అంటే ఆ ధనం ఎందుకు చంపుతుంది, ఏంది కథ, అసలు ఏందిరా ఇంట్రెస్టింగ్. షార్ట్ ఆయన సీన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్గా మాత్రం జటాధార అసలు సుధీర్ బాబు గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీ కట్అవుట్కి మీ యాక్టింగ్ మాత్రం చంపేసి 1 మ్యాన్ షో చెప్పుకోవచ్చు. స్టోరీ చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో నాకు
జటాధర చాలా చాలా బాగా అనిపించింది. సో అందరు తప్పకుండా జటాధర సినిమా చూడండి. అండ్ ధనం వల్ల ఎంతమంది మోసపోతాను, అంటే ధనం వల్ల ఫ్యామిలీని ఎంతమంది దూరం అవుతారు, అంటే డబ్బు ఇంపార్టెంట్, ఫ్యామిలీని దూరం చేస్తారు, ఫ్యామిలీని చంపేస్తారంటే డబ్బు పిచ్చి ధన పిచ్చి ఎక్కువైంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి సినిమా చూడటం జటాధర చాలా బాగా నచ్చింది. సుధీర్ మెయిన్ వన్ మ్యాన్ షో అన్న. థ్యాంక్ యూ అన్న. హాయ్ భయ్య, ఇప్పుడే జటాధర మూవీ చూశాను. మార్నింగే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఆ ట్రైలర్ చూసి అదే పనిగా స్పెషల్గా నిజంగా చాలా ఎగ్జైట్మెంట్తో సినిమాకి వచ్చాను. నేను ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చానో దానికి డబుల్ ఉంది ఇంటర్వెల్ తర్వాత. సినిమా మామూలు లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకవేళ వెళ్ళిపోతే ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్లో ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది భయ్య. నిజంగా సినిమా చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. సోనాక్షి గారి ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత, దాని పేరేం పేరు, ఆ చేతబడి దగ్గర దయ్యాలు తినడము, ఆవిడ రూపం అంతా ప్రతిబింబించడము, ఆ సీన్కి అయితే నిజంగా ప్రతి ఒక్కరికి థియేటర్లో గూస్ బంప్స్ ఒక రేంజ్లో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్లో సుధీర్ బాబు గారి యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్, డ్యాన్స్ చేస్తారు భయ్య. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ డ్యాన్స్ ఉంటుంది. మామూలుగా వేయట్లేదు, శివతాండం ఆడించాడు సుధీర్ బాబు గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ క్లైమాక్స్లో లాస్ట్ 30 మినిట్స్ అసలు డిఫరెంట్ జోనర్ తీసుకెళ్ళాడు. మహాశివుడని రావడము, తర్వాత అదిని ఇదని, అసలు నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతారు. దయచేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. డైరెక్టర్ గారు చాలా అంటే చాలా చక్కగా మూవీ తీశారు. ప్రతి ఒక్కరికి బాగా అర్థమయ్యేలాగా చాలా అందంగా తీశారు. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీతో, మంచి బడ్జెట్తో చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. టోటల్గా సినిమా విషయానికి వస్తే చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకూడదు. ఆ దయ్యాలు, ఆ చేతబడులు, అదేంది ధనపిశాచి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ కొంచెం మిస్ అవుతారు, కరెక్ట్గా చూడండి. అసలు కొత్త జోనరు, డైరెక్షన్ సూపర్. సుధీర్ బాబు కూడా కొత్త జోనర్లో టచ్ చేశారు. సుధీర్ బాబు ఇప్పటి వరకు చూసిన సినిమాలు వేరు, ఇది కూడా వేరు. అది ఎట్లా అంటే కొత్త యాక్షన్, సౌండ్ విజువల్స్ కానీ, డ్యాన్సింగ్ కూడా ఒక్క పాటలో కూడా డ్యాన్స్ హైలైట్ స్టెప్స్ ఇస్తాడు. సూపర్ అనిపించిన సినిమా. సైన్స్ పిక్చర్, ఇటు మంత్రాలు, తంత్రాలు, దేవతలు, ఆ భరతనాట్యం, జటాధర అన్నప్పుడు నాట్యం ఆడిన అంతే. ఇక బాగుంది, జిఎక్స్ బాగుంది. ఇక్కడిది కాదు, మన తెలుగుది కాదు, హాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి టచ్ చేసిండు. బాగుంది. ఇద్దరు డైరెక్టర్లు అటు హిందీ తెలుగులో ఇద్దరు కానీ సూపర్ యాక్షన్, సూపర్ ఫోటోగ్రఫీ కానీ, సాంగ్స్ పెద్దగా ఏం లేదు, ఒకటే సాంగ్స్ ఉంది కానీ అది కథ బట్టి నెట్టుకొస్తాడు అనమాట. దాని ప్రతిగా ఒక సినిమా అని అలా అనుకోవద్దు. మ్యూజియం బాగుంది అన్న, మ్యూజియం బాగుంది. సౌండ్ విజువల్ 3Dలో చూసిన బాగలేదు, చాలా స్లో ఉందని చెప్తున్నారు. లేదా సినిమా చూస్తే అర్థమవుతుంది, సినిమా ఖతర్నాక్ ఉంది. ఓకే, ఇప్పుడు జటాధర సినిమా చూసినా మామూలు అంటే మామూలు లేదు. సుధీర్ బాబు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. గుప్త నిధుల గురించి చాలా బాగా చూపించారు. నిజంగా ఎంత బాగుందంటే అందులో ఒక సీన్ లాస్ట్లో శివతాండవం, అసలు సుధీర్ బాబు 6 ప్యాక్స్తో సుధీర్ తాండవం అనిపించింది నాకు. శివతాండవం కాదు, వేరే లెవెల్ అనమాట లాస్ట్లో. అసలు డ్యాన్స్ వేరే లెవెల్ బ్రో. నాకైతే మస్తు అనిపించిండు సుధీర్ బాబు. బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ అసలు బాగుంది. సినిమా సోనాక్షి సింహాన్ని వచ్చి దింపారనమాట. ఆమె యాక్టింగ్ మామూలు కాదు, మామూలు కాదు. ఆమెను చూస్తే భయం వేసేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. నేను వచ్చి మస్తు ఎంజాయ్ చేసిన, మీరు వచ్చి కూడా థియేటర్లో ఎంజాయ్ చేయండి. जटाधरा ओनली ऑन थिएटर। थैंक यू। ने पहले रुस्तम, टॉयलेट, पैडमैन, बड़ा हिंदी के फिल्म्स बनाए। ये फर्स्ट तेलुगु फिल्म है, बहुत अच्छा रिस्पांस आ रहा है, बहुत सारा प्यार मिल रहा है एंड आई गेस दैट्स ऑल वी वर्क फॉर, दैट्स ऑल वी वर्क so hard day and night just for the audience love and when they watch the movie and laugh, I guess that's the laughter which comes to our face. How is Sonakshi's acting? Sonakshi ma'am is obviously, she's a terrific actor. We have seen her since Dabang or nearly last in Hiramandi also, in this also. She's a very versatile actor and in this role also, I guess Telugu audience will love her. So can we expect part 2? Can we expect part 2? Yes. With movies like this, sir, I guess it's all upon you. How much love the audience give. Part 2 also will come, part 3 will also come, part 5 will also come. It's all about the love. If people keep loving this subject, keep making it. Why do you take this type of content? This content, I guess it's about the story, ma'am. Whenever we hear a story, it's all about that. If it just feels that okay, this is the right story, or it just it touches your heart,
I guess as a producer, that's the call we take. That okay, this should be made. This should be spread to all the audience. People should know this story. Banni chahiye film. So that is the call. What do you say about Sudhir Babu? Sudhir sir, obviously he's the star of the film, and he's worked really very hard. He's looking very good. He's performing very good, and we all know he's a very hard-working actor. And I guess with this film, it will change everything, and people will love him more and more and more.